మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43 శైవ క్షేత్రాలకు మొత్తం 2243 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి అదనంగా 208 బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రం నుంచి అత్యధికంగా శ్రీశైలం క్షేత్రానికి 781 బస్సులను కేటాయించారు. ఆ తర్వాత వెమ్లవాడకు 416, కీసరగుట్టకు 326, ఏడుపాయలకు 249, వేలాలకు 127, కాళేశ్వరానికి 71 బస్సులు నడపనున్నారు. వీటితో పాటు కొమరవెల్లి, అలంపూర్, ఉమా మహేశ్వరం, పాలకుర్తి, రామపాలయాలకు మరో 273 బస్సులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, సిబిఎస్, ఐఎస్ సదన్, కేబీహెచ్పీ, బిహెచ్ఈఎల్ పాయింట్ల నుంచి బస్సులు బయలుదేరనున్నాయి. శివరాత్రి స్పెషల్ బస్సుల్లో ప్రయాణించే వారిపై అదనపు భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీల కంటే 50% ఎక్కువగా వసూలు చేయనున్నారు. అయితే రెగ్యులర్ సర్వీసుల్లో మాత్రం పాత ఛార్జీలే ఉంటాయని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఏడుపాయలకు వెళ్లే బస్సుల్లో మాత్రం 15 నుంచి 17వ తేదీ వరకు ఈ పెంచిన ఛార్జీలు అమల్లో ఉంటాయి. కాగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం స్పెషల్ బస్సులోనూ వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి పేర్కొన్నారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు 0 టికెట్ తీసుకుని ఉచితంగా ప్రయాణించవచ్చు. శ్రీశైలం వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. www.tgsrtcbus.gov.in వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు 04069440000, 04023450033 నెంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.